ఒక మహిళ సంతోషపడే సందర్భం ఏంటంటే తాను తల్లి అవుతున్నప్పుడే. తాను గర్భం దాల్చడం అనేది తనకి మరిచిపోలేని దశ. మరి అలాంటి సమయంలో కొన్ని పనులు చేయొద్దని, దానివల్ల బిడ్డపై ప్రభావం ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. మరి అందులో ఎంతవరకు నిజముంది? నిజంగానే ప్రెగ్నెంట్ మహిళలు పూజలు వ్రతాలు చేయకూడదా? భార్య గర్భవతిగా ఉంటే ఇల్లెందుకు కట్టకూడదు? అసలు పాములు ప్రెగ్నెంట్ లేడీస్ని ఎందుకు కాటేయవు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి? మహిళలు గర్భంతో ఉన్నారని పాములకి ఎలా తెలుస్తోంది? గర్భిణీ స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరించకూడదా? భార్య గర్భంతో ఉంటే భర్త మర్చిపోయి కూడా ఈ పనులు చేయకూడదా? గర్భిణీ స్త్రీలపై గ్రహణ ప్రభావం నిజంగానే ఉంటుందా? నమ్మలేని నిజాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పుట్టింటి నుంచి మెట్టినింటిలో అడుగుపెట్టిన స్త్రీ అమ్మ అనే పిలుపు కోసం తప్పించిపోతుంది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి భార్య తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది. అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ మహిళలు కోరిన కోరికలు తీర్చటం భర్త ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల దీర్ఘాయువు గల పుత్రుడు జన్మిస్తాడట. భార్య కోరికలు తీర్చకపోతే దోషము కలుగుతుందట. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నూతన గృహప్రవేశం పెట్టుకోకూడదు, నిర్మించకూడదు అని అంటారు. ఎందుకంటే జీవితాంతం ఉండే ఇంటి పట్ల, వంశాన్ని ఉద్ధరించే సంతానం పట్ల ఎంతో శ్రద్ధ అవసరం. గర్భంతో ఉన్న భార్యని ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి. అత్యంత ముఖ్యమైన ఈ రెండు విషయాలని ఎవరూ ఒకేసారి సరైన రీతిలో చూసుకోలేరు. రెండిటికి న్యాయం కూడా చేయలేరు. కాబట్టి గృహ నిర్మాణం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నిర్మించకూడదు. అంతేకాదు, భార్యకి 7 నెలలు నిండిన తర్వాత ప్రసవం అయ్యే వరకు క్షవరం చేసుకోకూడదట. సముద్ర నదీ స్నానాలు చేయకూడదట. అదేవిధంగా భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త పొరపాటును కూడా చెట్టు నరకకూడదు. అలాగే పాముని కూడా చంపకూడదు. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డపై అధికంగా చెడు ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పొరపాటును కూడా తనని వదిలి ఇతర దేశాలకి వెళ్ళకూడదు. భార్య గర్భిణిగా ఉన్న సమయంలో శవాన్ని మోయడం వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుంది. శవాన్ని అనుసరించి వెళ్లడం, అంతిమ యాత్రలో పాల్గొనడం చేయకూడదు. పిండ ప్రదానం, కర్మకాండలో పాల్గొనకూడదు. అంతేకాకుండా పడవలో ఎక్కకూడదు. ఎత్తు కొండల్ని అసలే ఎక్కకూడదు. యుద్ధం వంటివి చేయకూడదు. ముఖ్యంగా 7వ నెల గర్భవతిగా భార్య ఉన్నప్పుడు భర్త తీర్థయాత్రలు కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ పురాణాల్లో చెప్పారా అనే విషయాన్ని పక్కన పెడితే, నిజానికి గర్భవతి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో భర్త పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటే ఆ ఇల్లాలకి ధైర్యంగా ఉంటుంది. దానివలన సమస్య వస్తుందేమో అనే భయం, కానీ వచ్చినా ఏం జరుగుతుందో అనే భయం లేకుండా తన భర్త ఉన్నారులే, చూసుకుంటారనే భరోసా ఉంటుంది. అంతేకాదు, గర్భవతుల్లో హార్మోన్ల చేంజ్ అవుతూ ఉంటాయి. వారి ఫీలింగ్స్ కూడా వెంటనే మారుతాయి. బాధ, కోపం ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటినీ భర్త అర్థం చేసుకుని కొద్దిగా భరించాలి. భర్త అర్థం చేసుకుని ఓదార్చాలి. వారికి దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. గర్భవతి అయిన స్త్రీ ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. ఆ విషయంలో భర్త సహకారం కూడా ఉండాలి. పైగా కొండలెక్కడం, తీర్థయాత్రలు, పడవ ప్రయాణాల కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేస్తే ఏదైనా జరిగితే ఆ కుటుంబం జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అందుకే అవకాశం ఉన్నంత వరకు భర్త భార్య దగ్గర ఉంటూ భరోసా ఇవ్వడం ద్వారా ఆ ఇల్లాలు చాలా సంతోషంగా ఉండడమే కాక వారి ప్రసవం కూడా సులువుగా అవుతుందని అంటారు. మన పురాణాల్లో ఏం చెప్పినా అంతా మన క్షేమం కోసమే కదా అంటారు పెద్దలు. అయితే భర్తలు చేయాల్సినవి చేయకూడనివే కాదు, గర్భవతి స్త్రీ ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ మహిళలు చీకటి గదిలో ఉండకూడదు. ఇది డిప్రెషన్కి దారితీస్తుంది. ఆ ప్రభావం పిల్లలపై ఉంటుంది. గాలి వెలుతురు ఎక్కువగా ఉండే గదిలో గర్భిణీలు ఉంటే కడుపులో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కంప్యూటర్లు, ఫోన్లు వంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్లకి దూరంగా ఉండడం గర్భిణీ మహిళలకి మంచిది. గర్భిణీ మహిళలు నలుపు, ఎరుపు లేదా గోధుమ రంగు వంటి ప్రకాశవంతమైన రంగుల దుస్తులు ధరించకపోవడమే మంచిది. వీరు ఎక్కువగా పసుపు, తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగులని ధరించాలి.
అయితే స్త్రీలకి భక్తిభావం అధికంగా ఉంటుంది. పూజలు వ్రతాలు చేయడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలాంటి మహిళలు గర్భం ధరించినప్పుడు పూజలు వ్రతాలు చేయొచ్చా అనే సందేహం చాలా మందిలో వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్ళు మరింత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలాంటి సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలని, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని, కొబ్బరికాయల్ని కొట్టకూడదని చెబుతుంది. కొత్త పూజా విధానాలని ఆరంభించటం గాని, పుణ్యక్షేత్రాల దర్శనం గాని చేయకూడదు. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించటం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి ఏం లేదు. 5వ నెల వచ్చే వరకు వ్రతాలు చేయొచ్చని, ఆ తర్వాత చేయకూడదని శాస్త్రం చెబుతోంది. వ్రతాలు పూజల పేరుతో వాళ్ళు ఎక్కువసేపు నేలపై కూర్చోవడం మంచిది కాదు కాబట్టి ఈ నియమం విధించినట్టు తెలుస్తోంది. అలాగే పుణ్యక్షేత్రాలు చాలా వరకు కొండలపైనే ఉండడమే కాక అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నియమాన్ని చేసినట్లు స్పష్టమవుతుంది. అయితే గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని శాస్త్రం సూచిస్తోంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలని అశుభంగా భావిస్తారు. గ్రహణం పట్టే సమయంలో కొంత ప్రతికూల శక్తి విడుదలయ్యి అది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. పూర్వకాలం నుంచి గ్రహణం గర్భిణీ స్త్రీకి ప్రమాదకరమని ప్రజలు నమ్ముతారు. గ్రహణం అనేది సూర్యుడు, చంద్రుడు మరియు భూమి మధ్య జరిగే సంఘటన అయినప్పటికీ ఇది భూమి యొక్క జీవులపై, ముఖ్యంగా గర్భిణీలపై గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటదట. లేకుంటే కడుపులోని బిడ్డపై ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని, వారు అంగవైకల్యంతో జన్మించే అవకాశం ఉందని భావిస్తూ ఉంటారు. అయితే గర్భం మీద గ్రహణం ప్రభావం చూపటానికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు అని కొన్ని యుగాలుగా చెప్పబడింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏ గ్రహణమైనా గర్భిణీలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వాతావరణంలో ఎంతో ప్రతికూల శక్తి ఉంటుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యుడి నుండి వెలువడే రేడియోధార్మిక్ కిరణాలు శరీర అవయవాలకి ఎంతో ప్రమాదం. కాబట్టి గర్భిణీలు గ్రహణం సమయంలో బయటికి వస్తే ఆ కిరణాలు వారిపై ప్రసరించి గర్భం లోపల బిడ్డకి ప్రమాదం ఏర్పడుతుందని పూర్వీకులు భావించేవారు. అందుకే పూర్వీకులు ఆ సమయంలో ఇంటి నుంచి బయటికి రాకుండా, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే గర్భం చుట్టూ గంధం, తులసి ఆకులు మిశ్రమాన్ని కప్పి ఉంచాలని సూచించారు. ఎందుకంటే తులసి ఆకులలో శరీర ఉష్ణోగ్రతని సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. అప్పుడు గ్రహణ ప్రభావం అంతగా ఉండదు. అంతేకాదు సూర్య లేదా చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు కంటితో ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ బయటకు వస్తే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలిగిస్తాయి. అలాగే గ్రహణం సమయంలో గర్భిణీలు నిద్రపోకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గ్రహణం సమయంలో నిద్రపోవడం వల్ల కడుపులోని బిడ్డ మానసిక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ సమయంలో గర్భిణీలు వీలైనప్పుడల్లా దేవుణ్ణి ప్రార్థించటం శ్రేయస్కరమని చెబుతున్నారు. అంతేకాదు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి పొదనైన వస్తువుల్ని ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల వారి బిడ్డలో వైకల్యాలు ఏర్పడొచ్చని నమ్ముతారు. ఈ సమయంలో వారు ఎలాంటి కుట్టు పని గాని ఎంబ్రాయిడరీ పనులు చేయకూడదు. సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ మహిళలు బట్టలు కుట్టడం, గోర్లు కత్తిరించడం, కూరగాయలు కోయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవులు చీలి పుడతారని నమ్ముతారు. గ్రహణ సమయంలో లోహ వస్తువులకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు మరియు నగలు లాంటివి తాకూడదు. అలాగే గ్రహణ సమయంలో బయట కిరణాలు ఇంట్లోపలికి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. అంతేకాదు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు, నీటిని కూడా తీసుకోకూడదని అంటారు. గ్రహణానికి ముందు మరియు తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అయితే గ్రహణం ముగియడంతో గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి గర్భిణీ మహిళలు స్నానం చేయాలి. గ్రహణానికి ముందు కూడా స్నానం చేయాలి, లేకుంటే ఆమె బిడ్డ చర్మ వ్యాధులతో బాధపడుతుందని చెప్తారు. అయితే గ్రహణం సమయంలో మరీ అంత బాధపడాల్సిన పని లేదు. ఆ సమయంలో ఇంట్లోనే ఉండి మనసును తేలిగ్గా ఉంచుకోవాలి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు పని చేయకుండా ఉండాలి. సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం చేయాలి. గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల పుట్టబోయే బిడ్డ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. పాములకి వీళ్ళు వాళ్ళు అనే భేదాలుండవు.
అవి వెళ్లే దారికి ఎవరడ్డం వచ్చినా కాటేస్తాయి. అంతేకాదు పాములు పగబట్టి మరీ చంపేస్తాయని అంటూ ఉంటారు. అయితే గర్భవతుల్ని మాత్రం పాములు కాటేయవట. అసలు వారి దగ్గరకు కూడా వెళ్ళవట. మానవులకి ఇంద్రియాలు ఉన్నట్టుగానే పాముకు కూడా కొన్ని ఇంద్రియాలుంటాయి. ఈ ఇంద్రియాలను పాములు ఉపయోగించుకుంటూ ఉంటాయి. వాటి ద్వారానే పాములు జీవిస్తాయి. ఈ ప్రత్యేకమైన ఇంద్రియాలతోనే పాములు స్త్రీని చూసి గర్భవతిని అవునో కాదో స్పష్టంగా గుర్తించగలుగుతుందట. గర్భం ధరించిన సమయంలో మహిళల్లో వచ్చే మార్పులని పాములు గుర్తిస్తాయని బ్రహ్మ వైరవర్త పురాణం చెబుతోంది. అందుకే గర్భిణీ మహిళల్ని గుర్తించిన తర్వాత పాములు వారిని పొరపాటును కూడా కాటేవు. ఇది వినడానికి కొంత వింతగా ఉన్నా వాస్తవం అని చాలామంది అంటున్నారు. అందుకు గల పూర్తి వివరాలని బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. అదేంటంటే, ఒకప్పుడు ఓ గర్భిణి మహిళ శివుని ఆలయంలో కూర్చుని ఈశ్వరుని గురించి తపస్సు చేస్తుంది. ఆమె పూర్తిగా తపస్సులో మునిగి ఉండగా 2 పాముల కారణంగా ఆమెకి తపోభంగం కలిగి ఆ మహిళ దృష్టి మరలింది. తనని వేధిస్తున్న పాముల్ని ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది. అయితే గర్భిణీ స్త్రీ తపస్సు భగ్నం అవడంతో ఆ మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ రోజు నుంచి గర్భిణి దగ్గరికి సర్పాలు వెళితే అందులవుతాయని సర్పజాతి మొత్తాన్ని శపించాడు. ఆ తర్వాత గర్భిణీ మహిళని చూడగానే పాములు గుడ్డిగా మారతాయని, గర్భిణిని కాటేవు అని నమ్మకం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతేకాదు గర్భిణీ మహిళల కనీసం కలలో కూడా పాములు కనిపించవట. ఈ కథ ప్రకారం గర్భిణీ స్త్రీకి జన్మించిన శిశువు గోగాజీ దేవ్, జహర్ వీర్, శ్రీ తేజాజీ దేవ్ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. అయితే గర్భిణీ స్త్రీల్ని పాములు కాటువేయకపోవడానికి మత విశ్వాసాలే కాదు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత వారి శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హార్మోన్ల మార్పు కూడా. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీల స్వభావాలు, ఆసక్తి, రంగు తదితర వాటిల్లో మార్పు వస్తుంది. గర్భిణీ స్త్రీలలో వచ్చే ఈ మార్పులని పాములు తమ ఇంద్రియాలతో గుర్తిస్తాయని, అందుకే గర్భిణీల వద్దకి వెళ్ళవని అంటూ ఉంటారు. అయితే గర్భిణీ మహిళల్ని పాములు ఎందుకు కాటేయవనే దానిపై ఇప్పటిదాకా ఎలాంటి పరిశోధన జరగలేదు. హిందూ మతంలో సర్పాన్ని చంపడం మహాపాపం కిందకు వస్తుంది. నాగపామును చంపిన వ్యక్తి తన జీవితంలో అనేక దుష్ప్రభావాల్ని అనుభవించవలసి ఉంటుందని, గర్భిణీ స్త్రీలు పాముల్ని చంపకూడదని నమ్ముతారు. అయితే పురాణాలని నమ్మి పాము దగ్గరికి వెళ్లడం వల్ల గర్భిణీ స్త్రీకి పుట్టబోయే బిడ్డకు తెలిసి లేదా తెలియక హాని జరగచ్చు. కాబట్టి గర్భిణీ స్త్రీ చుట్టూ పాము కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండడమే మంచిది. మిత్రులారా, గర్భిణీ స్త్రీలకి సంబంధించిన ఈ విషయాల గురించి మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.